చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 14-15 వచనాలు. అమ్మా, అడవి పిల్లులను నక్కలను అచ్చట కలసి కొనును అచ్చట. అమ్మా, తన తోటి జంతువులను కనుగొనును. అక్కడ ఒక చిన్న రెక్కలు కలిగిన చువ్వ పిట్ట దిగి విశ్రమ స్థలమును అది చూచుకొనును. చిట్లగూబ గూడు కట్టుకొనును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి చాలు నీడలో వాటిని కూర్చును. ఏమండి, అడవి మేకలేంటి, కొండ గొర్రెలేంటి, చువ్వ పెట్టేంటి, గబ్బిళాలేంటి, ఎక్కడుంటాయి ఇవన్నీ కూడా? అచ్చట వాటిని కనుగొనును, తనతోటి వాటిని కనుగొనును. ఇవన్నీ కలిసి ఒకే చోట. ఇంకొంచెం మీరు లోతుగా వెళితే అదే యెషయా గ్రంథములో 65:25 తోడేళ్లును అమ్మా, తోడేళ్లును గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. ఎక్కడా? వాడలో. అదే బయట ఉంటే వాటి స్థాయిలు వేరు, వాటి అంతస్తులు వేరు. అబ్బబ్బే, నేను మాంసాహారిని కాబట్టి గడ్డి ఎందుకు తింటాను రా బాబా, చచ్చన్న చేస్తాను తప్ప నేను గడ్డి నేను మేటి నా వల్ల కాదు. నేను సింహాన్ని, అడవికి మృగరాజును, నేను మాంసమే తింటా, దేన్నైనా చంపుకుని తింటా, ఆఖరి లేదంటే నిన్నను చంపుకుని తినేస్తా అంటది. ఎక్కడుంటే? బయట ఉంటే అని చెప్పాలి మీరు. కానీ ఇప్పుడు ఇవన్నీ కలిపి ఎక్కడున్నాయి? వాడనేది ఇప్పుడు సంఘం చెప్పాలి. వాడనేది సంఘం. ఇక్కడ నానా జాతులు వచ్చాం మనం ఇక్కడికి, నానా కులాలు వచ్చాం మనం ఇక్కడికి, నానా అభిప్రాయాలు గలవారు వచ్చాం, నానా రుచులు గలవారు వచ్చాం. ఇక్కడ కొందరు అంటాం, లేదండి మాకు మాంసాహారం అంటే మాకు ఇష్టం ఉండదు, మేము శాకాహారం తింటామండి, అబ్బో ఎప్పుడు కూడా మేము నీసు తినలేదు అని అన్న వాళ్ళు ఉన్నారు. కొందరు అంటారు, అబ్బాయి కాయగూరలు మాకు పడవండి, పూటకి మాకు నీసే ఉండాలనండి, ఎప్పుడు మాకు కాయగూరలు అంటే దరిదాపులు మేము రానివ్వండి, పప్పులు తోటకూరలు మాకు కుదరదండి, పూటకి మాకు నాన్ వెజే కావాలి సార్. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ? సంఘములోనే. కానీ ఇళ్ళకాడ ఉంటే చెప్పాలి, ఇళ్ళకాడ ఉంటే మన రుచులు, మన యొక్క పదార్థాలు వేరు కావచ్చునేమో, కానీ వాడలోకి అనగా సంఘములోకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ అందరికీ ఒకే ఆహారము. నువ్వు సింహాను అయితే ఎవరికి కావాలి? ఎద్దు గడ్డి మేసినట్లుగానే నువ్వు కూడా ఇక్కడ ఏం తినాలంటే ఆ గడ్డినే తినాలి. ఎవరు అయ్యుండి? సింహము అయ్యుండి ఎద్దు వల్లే సింహము గడ్డి మేయును అనగా అలవాటు చేసుకుంది. వాస్తవానికి అదే సింహం బయట ఉంటే మాంసాహారి, కానీ అది వాడలోకి వచ్చుటాన్ని బట్టి దీన్ని ఇలా ఆలోచిద్దాం. వాటి సరిపడ ఆహారం తీసుకెళ్ళంటే 1 సంవత్సరం రోజులు 2 సింహాలకు ఎన్ని తినాలి? ఎంత మాంసం పట్టుకెళ్ళాలి? ఇప్పుడు నా రెండింటితో సరిపోయిందా? ఆ పక్కన చిడత పుల్లు ఉంటాయి, ఆ పక్కన పెద్ద పుల్లులు ఉంటాయి, ఆ పక్కన ఇంకేయో మృగాలు ఉంటాయి, కుక్కలు, నక్కలు, ఇంకే పందులు ఏవో ఉంటాయి కదా. అరే అంత ఆహారం తీసుకెళ్ళడం అసలు వాడే సరిపోదు నీకు. మరి ఎట్లా దేవుని యొక్క మాట నెరవేర్పంటే అక్కడ ఆ మాటను చూపిస్తూ భవిష్యత్తులో జరగబోయే ఎత్తబడే సంఘము కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. వాడ ఏం చేయబడినది? 7వ అధ్యాయము ఆ యొక్క ఆదికాండం 17వ వచనంలో చూడండి ఒక్కసారి. ఆ జల ప్రవాహము 40 దినములు 40 రాత్రింబవళ్ళు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున భూమి మీద నుండి పైకి లేచెను. సంఘము ఎత్తబడాలి, సంఘము ఎత్తబడతాది. వాడేం చేయబడింది? ఇప్పుడు పైకి చెప్పాలి, ఎత్తబడినని చెప్పాలి మీరు. పైకి లేచెను అనగా ఎత్తబడెను. ఎత్తబడినటువంటిది ఆ తర్వాత ఏం చేయబడినది?
కంటిన్యూ చేయాలి, చదవాలా వచ్చున్నాను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. సెకండ్ లేచెను, సెకండ్ నడిచెను, థర్డ్ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశం అంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. చాలు. 8వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. చాలు. లేచెను, నడిచెను, నిలిచెను. చెప్పండి. లేచెను, కొనసాగెను, నడిచెను. ఎంతవరకు నడాలి, ఎంత దూరం నడాలి, ఎప్పటి వరకు నడాలి? ఒక సమయంలో నడిచేదానికి విశ్రమ స్థలము దొరికెను, అనగా హరారాతు కొండ టర్కీలో ఉంది. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి వాడ, అమ్మయ్యా దేవుడు చెప్పిన చోటికి నేను వచ్చేసాను, దేవుడు ఉండమన్న చోటికి నేను ప్రయాణం చేసుకుని వచ్చేసి ఇక్కడి నుంచి నేను ఎక్కడికి కదలవలసిన పని లేదు అని చెప్పి వాడ ఎక్కడ స్టాండర్డ్ అయింది, ఎక్కడ స్థిరపడినదంటే హరారాతు పర్వత శిఖరమున వాడ నిలిచెను. ఎస్, సంఘములో మనము దైవ ప్రతి సత్కార్య విషయములో మనము లేచేవారముగా ఉండాలి. లేచిన మన జీవితం ముందుకు కొనసాగేదిగా ఉండాలి, అనగా ఎత్తబడాలి. ఆ తర్వాత నిత్య మహిమ అనబడిన పరలోకానికి సంఘము ఎత్తబడి ఆ మహిమలో నిరంతరము స్థిరపరచబడాలి. దీనికి సంబంధించిన నమూనాయే నోవాహు యొక్క వాడకు గుర్తు. బైబిల్ గ్రంథములు ఏ మూల నుండి ఏ మూలకు చదివినా, ఎక్కడి మీరు చదివినా అది సంఘమునకు మాత్రమే సంబంధించిందై ఉంటుంది. ఈనాడు కొంతమంది వాక్య సత్యం తెలియక మా కొరకు వాళ్ళు ప్రవచించారండి. అసలు నీ కోసం ప్రవచించవలసిన అవసరం ఏంటి? అంటే నువ్వు పెద్ద ఇల్లు కడతావని నీకు ప్రవచించాలా? మరి ఏ ప్రవచనం లేకుండా బయట అన్యజనులు పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నారు, వాళ్ళకి ఎవరు ప్రవచించారు? మాకండి ఆయన ప్రవచించారండి బాబు, మాకు మగపిల్లడు పుడతాను చెప్పారండి ఆయన. ఓహో, అంటే భూమి మీద దేవుడిని నమ్మలేని వాళ్ళందరూ కొద్దివాళ్ళు పుడుతున్నారా? దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు కొద్దివాళ్ళు పుడుతున్నారు, పోనీ ఆడపిల్లలు పుడుతున్నారు. మరి వాళ్ళకి అందమైన మగపిల్లలు ఎలా పుడుతున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేశారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు ప్రవచించి అమ్మా ఈ సంవత్సరంలో మగపిల్లడు కంట అని వాళ్ళకి ఎవరు చెప్తే వాళ్ళు మగపిల్లలు అన్నారు? ఇలాగ కొంతమంది వ్యర్థమైన ఆలోచనలతో, పనికిమాలిన ఉద్దేశాలతో ప్రవచనాలంటే మనుషుని ఇచ్చను బట్టి కలిగేది అన్నట్టు, ప్రవచనాలంటే మనుషులకు సంబంధించింది అన్నట్టుగా ఆయనండి చెప్పారండి మేము ఇల్లు కట్టుకున్నామండి, ఆయన చెప్పబోయినా నువ్వు ఇల్లు కడతావు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు ఉంది అలాగా. ఎస్, అందరికీ దేవుడు చెప్తేనేనా వారు ఇల్లు కట్టుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి, సంపాదించున్నారు, పిల్లలకి అంటున్నారు, పెళ్లి చేసుకునేది దేవుడు చెప్తేనే జరుగుతున్నాయా? భూమి మీద చెడ్డవారి మీదను మంచి వారి మీద ఆయన వర్షాన్ని సమానంగా. ఎస్, ఇందులో పక్షపాత లేదు. ఒక పరలోక విషయంలో మాత్రమే క్రీస్తు నీకు అవసరం తప్ప భూలోకులు ఎలా పడతారో జీవించడానికి యేసుతో పనిలా. యేసు నమ్మితేనే మీ ఇల్లు కట్టుకుంటాం, యేసు నమ్మితే మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి, యేసు నమ్మితే మా ఆయన రోగాన్ని నుండి తొలుగుతాడు, యేసు నమ్ముకుంటే మా అబ్బాయి ఉద్యోగం, ఆ మాటలు చెప్పకండి. అందుకు బైబిల్ పూర్తిగా ఆ మాటలకు విరుద్ధంగా ఉంది. ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అయిన ఎడల లోకములో బ్రతుకుచున్న వారందరికంటే మీరు దౌర్భాగ్యులయ్యుందరని వ్రాయబడినది. ప్రార్థన చేసుకున్నాను, 3 వారాలు మొక్కుబడి చేసుకున్నాను, నాకు ఇలా జరిగింది, ఆ మాటలు చెప్పద్దు. అవి చేయలేని వారికి కూడా భూమి మీద జరుగుతున్నవి. కాబట్టి ప్రవచనము మనుషుల కొరకు కాదు. వాడు ప్రవచిస్తున్నాడు, రాబోయే రోజుల్లో నీ బోడి తల మీద వెంట్రుకలు మొలుస్తాయని ప్రభువు నాకు చెప్తున్నాడు అంటాడు ఒకడు వచ్చి. అంత అవసరం అండి? బోడి తల అయితే ఆడ పెళ్ళం ఆడితో కాపురం చేయదా? చెప్పరే. బోడి తల అయితే మాత్రం ఆడ పెళ్ళనాడు పక్కన పడుకోదా? ఆడితో కాపురం చేయదా? చేస్తా. అది పెళ్ళికి ముందు ఎంట్రు బాగున్నాయాడికి, కాలం గడిచేయగలది చపాతీ అయిపోయింది. అబ్బాయి ఎంటుకలు ఉన్నప్పుడు నా మొగుడివి, నా భర్తవి, నీకు ఎంటుకలు లేవు కాబట్టి నీకు డైవర్స్ ఇచ్చేస్తాను అంటదా? పోని అందే. ఇంకెలా అనుకుంటుంది? చాలా ఖర్చులు తగ్గాయి. మంగళూరు దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఇంటికంటే సైడ్ నేను వేస్తాను క్రాపో, 200-300 మిగులు. తర్వాత నూనెతో పని లేదు ఈ దిక్మాలోడికి,
చపాతీ అయిపోయింది, ఈడి మొఖానికి నూనెతో పనేటి, షాంపూతో కూడా పర్లేదు వీడికి. ఎందుకని? మురికి ఎక్కడ ఉంది వీడి మొఖానికి? ఏమంటే ఇవన్నీ మేలే కదా, చెప్పరే? కాబట్టి ఎలీషాను కొంతమంది అన్నారట, బోడివాడా, హేళన చేశారు. దేవుడిచ్చినది, దాన్ని మనం కాదనలేమే. ఎలుగుబంట్లు వచ్చి ఆ బాలురులను చంపివేసినని చెప్పి వ్రాయబడినది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమన్నాడంటే, నీ తల వెంట్రుకలు ప్రభు ఇవ్వబోతున్నాడు, సంసోను వలె నాకు చూపించాడు అన్నాడు. కానీ ఆడు ఈరోజు కూడా బాలిహెడ్తోటే ఉన్నాడు. అటు ఏమంటే ఇవి ఎవరిని గొప్ప చేయడానికి, హెచ్చించడానికి పలికే డైలాగులు ఇవి? మనుషులను పొగడడానికి, వాళ్ళ నుండి ₹1 తీసుకోవడానికి. ప్రభు మీ ఇల్లమ్మ వెలుగుతో వెలిగిపోయినట్లు దేవుడు నాకు చూపించున్నాడు. అమ్మ అయ్యగారు, మీరు పెద్ద తెల్లని కారులో గాలి రెక్కల మీద వెళ్ళిపోతున్నట్టు నాకు దేవుడు చూపించంటే, మరి ఇవిడ ఇంత ఆర్లిక్స్ ఎత్తుంది ఆ మాట చెప్పడం తోటే. అయ్యగారు కూర్చోండి, అయ్యగారు కూర్చోండి, ఇంకేం చూపించాడు అయ్యగారు మా కోసం? మీ బాబమ్మ విమానంలో వెళ్తున్నాడు, దేవుడు నాకు చూపించాడమ్మా. అయ్యి బాబు ఈ పూట మీరు భోంచేసి వెళ్తారు అయ్యగారు అంటది. ఎందుకని ఈ డైలాగ్ చెప్పే కొలితే ఆవిడ ఇంకా దగ్గరైపోద్ది కదా. కానీ ఒక నాతాను వలె, ఒక ఆ ప్రవక్త యెషయా వలె, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఆ దుర్మార్గుడవు నీవే, నీ రాజ్యం నీ యొద్ద నుండి ఉండదు అని చెప్పారు. చూశారు ప్రవక్తలు. అలాంటి మాటలు ఈరోజు విశ్వాసుల యొద్దకు వెళ్ళి, అమ్మ నేను పలానా సెంటర్లో, సినిమా సెంటర్ నేను చూశాను, ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు, బండి మీద వెళ్ళావు, ఇది నీకు క్రమం కాదు, అలా ఉండి నువ్వు మందిరంలో పాటలు పాడుతున్నావు, రేపటి నుంచి నీకు పాటలుగా అవకాశం లేదు అని అంటే చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. ఈవిడి రాదు, ఈవిడితో పాటు 10 మందిని సరిచేసుకునేవారు తక్కువ, తలబిరుసుతరంగా ఉండేవారు ఎక్కువ. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా చూడండి, పొగిడిన సందర్భాలు ఎక్కడా ఉండవు. మనుషుల్ని పొగడతలనేది దేవుడికి ఎప్పటికీ ఇష్టం లేదు. ఎప్పుడు దేవుడు హెచ్చరించడానికే ఇష్టపడతాడు, ఎందుకంటే నువ్వు సరవుతావని చెప్పి. ఎప్పుడు ఏదో టైంలో నిన్ను గాయపరచడానికి ఇష్టపడతాడు, నువ్వు కుదురుగా ఉంటావని చెప్పి. నిన్ను గాలికి వదిలేస్తే కనుక రెక్కలు ధరించిన పక్షి వల్లే విస్తారంగా నువ్వు గాలిలో ప్రయాణం చేస్తావు. అది దేవునికి ఇష్టం లేదు. ఏదో ఒక చాటు నుండి మొట్టికై మొట్టినట్టుగా దేవుడు నిన్ను సరిచేయటానికే కడవరకు దేవుడు ఇష్టపడతాడు. ఇక మహిమలోకి వెడతావు చూసావా, అప్పుడు నేను హత్తుకొని కౌగిలించుకుంటాడు. అది ఆయన చేసే పని. కానీ భూమి మీద ఉన్నంత వరకు మాత్రము నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నట్టుగానే వాక్య ప్రవర్తన, సేవకుని యొక్క ప్రవర్తన ఇదే క్రమములో ఉంటుంది. ఒకళ్ళు ఉంటారు దొంగ బోధకులు, మా మధ్యకు వచ్చి ఇచ్చిన ప్రార్థన చేయగా వారికి ఆశీర్వాదం కలిగింది, కొత్త కారు వారు 2 కోట్లెట్టు కొనుక్కున్నారు, వారు ఇక్కడ రావడంతో వారి యొక్క మొక్కుబడి చేసుకోగా వారికి ఉద్యోగం రావడంతో మొదటి ఉద్యోగం శాలరీ ఎంత తెచ్చి మాకు ఇచ్చేశారు. ఇలాగ కొంతమందిని లేపి వాళ్ళ సాక్ష్యాలు చెప్పేసరికి ప్రజలు నిజమేమోనని భ్రమపడేవారు చాలామంది ఉన్నారు. ప్రవచనం నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు పెళ్ళవుతుంది, నీ పిల్లలు పుడతారు, ఈ దిక్కుమాలు వాటి కోసము ప్రవచనాలు అనేవి లేవు. ప్రవచనము క్రీస్తుకి, సంఘమునకు, ఎత్తబడే పరిశుద్ధులకు, సంఘానికి మాత్రమే సంబంధించింది తప్ప మీ ఇంటి ముందు చెట్టు మొలుస్తుంది, దేవుడు నాకు చూపిస్తున్నాడు ఇలాంటి పిచ్చి డైలాగ్ చెప్పకూడదు. కొంతమంది ప్రభువులో ఉంటారు కానీ మూర్ఖ వ్యవహారంగా వారు వ్యవహరిస్తారు. పొరపాటుని ఏదో కల రావచ్చు. ఈరోజు నాకు తెల్లవారుజాము నాకు ఏదో కల వచ్చింది, ఎక్కడికో ఖాళీ స్థలంలోకి వెళ్ళి ఒక ఆమె అంటుంది, బాబు ఇక్కడ మీరు ప్రార్థన పెడతారా, మీరు ప్రార్థన పెడితే ఈ వాకులంతా మీకు ఇస్తానని. మెలకు వచ్చింది, ప్రార్థన చేసుకుని మళ్ళీ పడుకున్నా. అంటే ప్రతి కళ నిజమైపోవాలని రూలేవి లేదు. మన ఊహలను బట్టి అప్పుడప్పుడు కొన్ని కళలు కూడా ఆలోచనలు అధికమవటాన్ని బట్టి విస్తారముగా స్వప్నములు పుట్టును, విస్తారమైన పనుల ఒత్తిడిని బట్టి నీకు స్వప్నములు కలుగునని చెప్పేసి బైబిల్లో వ్రాయబడినది. ఒక ఆవిడకట కళ వచ్చిందట, అదే సంఘానికి వచ్చి చక్కగా వాక్యం వింటున్న ఆమె భర్తకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు తీశారట. అది ఈవిడికి వచ్చింది, వేరే ఆవిడకి వచ్చిందట కళ. ఈవిడెళ్ళి ఏం చేస్తుందట, వేరే ఆవిడ చెప్తుందట, సిస్టర్ ఒక మాట, నా మాట ఏనండి, అదేంటంటే తెల్లవారుజాము నాకు కళ వచ్చింది, అదే మన మందిరం వచ్చి పాటలు పాడుతుంది ఆ సిస్టరు, ఆయనకి 2 కాళ్ళు తీసేశారట అన్నదట. ఈవిడందట, నోర్మి చెప్పేవు కానీ ఇలాంటి మాటలు, బుద్ధి లేని మాటలు ఇంకెప్పుడు కలలు కనుక ఇలాంటి పనికిమాలి డైలాగులు ఎప్పుడు కూడా నా దగ్గర చెప్పక. ఆ సహోదరి మంచి ప్రార్థనా పరురాలు, తన భర్త కూడా కన్నీటి మోకాళ్ళు అనుభవం గలవాడు, పిల్లలు కూడా బాగా ఎదుగుతున్నారు, అయినా ఇలాంటి మాటలు చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా అని అంటుంది పాపం ఆవిడ. ఈవిడంటదే, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా,
ఎప్పటి వరకు నాకు జరిగే ప్రతి కళ అక్షరాలుగా నెరవేరాయి. అంటే అర్థం ఏంటి? ఆ 2 కాళ్ళు ఇరిగిపోవాలి. ఇప్పుడు అప్పుడు ఈమె ప్రతాపం, ఈవిడ గొప్పతనం ఏంటో రుజువు చేసుకుంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆవిడ అంటుంది, ఇంక మాట్లాడేగా నా దగ్గర చెప్తే చెప్పుకుని ఎవరి దగ్గర 10 మాలు డైలాగ్ చెప్పు, నోరు మూసిపో అని అన్నది ఆవిడ. వెళ్ళిపోతా అన్నదట. చూడు సరిగ్గా 4 రోజులు అయిందట, చూడు ఏం జరుగుద్దో అంటుందట అని చెప్పి ఇంటికి వెళ్ళిన ప్రార్థన చేయడం మొదలెట్టిందట. ప్రభువా నాకు కలిగిన కళ నిజం చేయి ప్రభువా. అసలు ఆవిడ ఎవరు, ఆవిడ స్థితి ఏంటి, ఆమె దీనస్థితి ఏంటి, ఆ కుటుంబం ఏంటి? పోనీ అతను ఒక ఆటో డ్రైవరే కావచ్చు, సామాన్య కుటుంబం. నీకేదో దిక్కుమాల కళ వచ్చింది అంటే నెరవేరిపోవాలా అప్పుడు? అంటే అతని భర్త, ఆమె భర్తకి 2 కాళ్ళు ఇరిగిపోయి మంచం మీద పడిపోవాలా? అంటే నువ్వు గొప్పదానమని, నీకు వచ్చే కళ నిజమని నిరూపించుకునే ప్రయత్నంలో ఆయనకు అలా జరగాల? వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్నాడు చిటికేసి, 4 రోజులైన తర్వాత చూడు ఏం జరుగుద్దో అని చెప్పి ప్రార్థన. ప్రభువా నా ప్రార్థన ఎప్పుడు త్రోసేయలేదు, నువ్వు నా ప్రార్థన అవునంటే అవునట్టు జరిగాయి, నా కళ నిజం చేసి చూపించు ప్రభువా అని అంటుందటండి ఇవిడి. ఏంటి అలాంటి వాళ్ళు ఉంటారంటారా? సంఘాల్లో ఉండరంటారా? చెప్పాలి. అంటే తమ యొక్క మాట నెరవేర్చుకునే విషయంలో అలాంటి భావాలు గలవారు ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మొదటి మాట, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా, అనగా వారికి వేరుగా, అంటే వారు చేసేది తప్పు కాబట్టి ఆ తప్పును ఖండిస్తూ నువ్వు నిజం మాట్లాడాలి. వారికి వేరుగా ప్రవచించి మనసుకు వచ్చినట్లు ప్రవచించు వారితో ఇలాగు చెప్పుము. అంటే మనసు వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడేయటం, నాలికి నెట్టు పడతాడు తిప్పేయటం, నీ మనసుకు ఏదనిపిస్తే అది జరిగిపోవాలని అనుకోవటం. ఇలాంటి బలహీన బూజు పట్టేవారు కూడా సంఘాల్లో అక్కడక్కడ కనబడతారు. కొంతమంది ఉంటారు, ఆ అయ్యగారట కళ్ళు మూసుకొని అన్నీ చెప్పేస్తాడట, ఆ అయ్యగారట నెత్తిమీద చేసి ప్రార్థన చేస్తానట అనుకునే జరిగిపోతాయట. అయ్యి బాబోయ్ ఆ స్థలం ఎంత పరిశుద్ధమో, పరిశుద్ధంగా అంతమంది వెళ్తారా? ఆ స్థలంలో ఏదో మహిమ ఉంటుందమ్మా, అంత మహిమ లేకపోతే అంతమంది జనాభా వెళ్తారా? ఇసుకైతే ఇసుక రాలరనుకో, అక్కడ ఏదో మహిమ లేకుండా జరగదు కదా, అందరు అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి రేపు నుంచి మనం కూడా మూటములు చదువుకొని అక్కడికే పోదాం. ఏమంటే ఇలాంటి విభిన్నమైన బలహీనమైనటువంటి వారు ఉంటారు. కానీ ఒకటి, ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు మాత్రం ఒక్కడే ఉంటాడు సుమా. ఇది చిన్న చర్చి కాబట్టి చిన్న యేసుప్రభు ఉంటాడు, అది పెద్ద చర్చి కాబట్టి కాస్త లావుగా ఎత్తు ఉంటాడు యేసుప్రభు అక్కడ. అలాంటిది ఏం లేదే. పాస్టర్ కొరసగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, పొడవుగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, కర్రీ ముద్దలు నల్లగా ఉండొచ్చు, పాస్టర్లు మాత్రం ఉంటారు అలాగా. యేసుప్రభు ప్రదేశాలను బట్టి మారిపోయేవాడైనా కాడు. ఆడి చేతిలో ఉన్న బైబిల్ వేరు, మా చేతిలో ఉన్న బైబిల్ వేరు. వాళ్ళ బైబిల్లో ఏమో యేసుప్రభు ఏమో ఎలిజబెత్ పుట్టాడు, మరియమ్మకేమో యోహాను పుట్టాడు అని ఉండదు వాళ్ళ బైబిల్లో. మన 200 రూపాయలు కొనుక్కున్న బైబిల్లో ఏముందో 10,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న బైబిల్లో కూడా అవే సందర్భాలు, అవే అక్షరాలు ఉంటాయి. కాబట్టి ప్రవచనము మనుషులు మనసుకు తోచునట్లు ఎటు పడితే అట్లా, ఎలా పడితే అలాగా మనుషుల కోసం, గొప్పతనాల కోసం ప్రవచించేవారు చాలామంది ఉన్నారు. ప్రవచనము మనుషుని ఇచ్చను బట్టి గాక దేవుని ఆత్మను బట్టి కలుగును. ఆ ప్రవచనమే వాక్యంలో వస్తుంటుంది. నువ్వు సరిగ్గా లేవు, వాక్యం చెప్తున్నప్పుడు కరెక్ట్గా నీకు తగ్గ మాట దేవుడు రిలీజ్ చేస్తాడు. నీ ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు, వాక్యము చేత మాట వచ్చినప్పుడు అది నీకు సంబంధించింది. దానివల్ల భవిష్యత్తులో నువ్వు నష్టపోతావని హెచ్చరించారు చూసారా, అది ఒక ప్రవచనం. అంటే వాక్యములోని ఈ మాటలన్నీ ఇమిడి నీ దగ్గరకు వస్తుంటుంటాయి. ఇక్కడ అంటాడు, నరపుత్రుడా మనసుకు తోచినట్లు ప్రవచించు ఇశ్రాయేలు ప్రవక్తలకు వేరుగా నీవు ప్రవచింపము. ఏలయనగా యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఆ మాట ఆలకించాడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, దర్శనమేమియు కలగకున్నను తమ సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని అవివేక ప్రవక్తలు అనబడిన వారందరికీ శ్రమ. ఓ ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధమునకు
స్థిరముగా నిలుచున్నట్లు మీరు గోడలలో ఉన్న బీటుల దగ్గర నిలవరు, ప్రాకారములు కనీసం పడిపోతున్న వాటిని దిట్ట పరచరు, వారు వ్యర్థమైన దర్శనములను చూచి అబద్ధపు సోదే చూచి యెహోవా తమను పంపకపోయినప్పటికీ తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కని వారు చెప్పుదురు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. కరెక్ట్గా నెల శాలరీ పడడంతో అయితే కొంతమంది వెళ్తుంటారు, అమ్మగారు అయ్యగారు బాగున్నారమ్మా, అదే ప్రార్థన చేద్దామని వచ్చాను అయ్యగారు. ప్రార్థన తెలదండి వీళ్ళకి, వేరే పాస్టర్ ఇక్కడ రావాల్సినంత అవసరం ఏంటి? అమ్మగారు అదే చిన్న ప్రార్థన చేసి వెళ్దాను, ప్రభు నా చూపించాడు. మళ్ళీ మధ్యలో ప్రభుని లాగటం, ప్రభు నా చూపించారు. ఎక్కడ పాస్టర్ గారు మీరు? మేమమ్మ పలానా చోట మేము ఉన్నాం. అది ఇలా చూస్తూ వెళితే మీ గోడ మీద వాక్యం ఉంటే మీరు ప్రభుని నమ్మారు అనుకుని కాస్త దేవుని మాటలు చెప్దామని వచ్చాం. అసలు నువ్వెందుకు రావాలా? ప్రభు తెలుసు కాబట్టి కదా గోడ మీద కూడా వాక్యం రాయించుకున్నారు. నువ్వు వచ్చి ఏం ఉద్ధరిస్తావు వీళ్ళని? వీడికో సంఘం ఉంది, వీరికో సేవకుడు ఉన్నారు, వీరికో సహవాసం ఉంది. నువ్వు వచ్చి ఏం ప్రార్థన చేసేస్తావు? పోనీ ప్రార్థన ఏమైనా ప్రత్యేకమైందంటే లేదు. ప్రభు అయ్యగారిని దీవించు, అమ్మగారిని దీవించు, పిల్లలందరిని ఆశీర్వదించు, యేసు ప్రభు నామలు వేడుకుంటున్నాం తండ్రి, అంతే కదా, అంతే కదా. ఇలాంటి ప్రార్థనలు చేయటానికి తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వచ్చి ఇలా అంటారు, అమ్మా మీ ఇల్లు ఈ వెలుగుతో నిండిపోతుందమ్మా, అమ్మా మీ ఇల్లంతా వెలుగు మహిమతో ప్రకాశించేస్తున్నట్లు దేవుడు నాకు చూపించాడు. మరి నీకంటే ముందుగా ఆవిడ కూడా చూపించాలి కదా, అది ఆవిడ కూడా చూపించాలి కదా. అంటే ఈ అధ్యాయాన్ని బట్టి ఏం రాయబడింది ఇక్కడ అంటే, మనుషులు తమ మనస్సును స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని యెహోవా తమకు ఏమీ సెలవు ఇవ్వకపోయినప్పటికీ యెహోవా మమ్ములను పంపిననియు ఆయన మాతో ఉన్నాడనియు మా నోట వచ్చు మాట ఆయనే విడుదల చేయుచున్నాడనియు ప్రజలను భ్రమపరిచే విధముగా, ఇలాంటి వారు సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని సంఘంలోనికి నానా జాతుల పక్షులు, నానా జాతుల మృగాలు వంటి వారిగా మనం ఇక్కడికి వచ్చాం. నోవాహు వాడ లేచెనో, నడిచెనో, స్థిరపరచబడెనో అన్నట్లు మనము సంఘములో ప్రతి దైవ కార్య విషయంలో ముందడుగైనట్లు మనము దేవుని పని కొరకు మనం లేవాలి. దేవుని పని కొరకు నడుం కట్టాలి. దేవుని పని కొరకు అడుగు ముందుకు వేయాలి. ఎంతవరకు వేయాలో, ప్రాణం దేవుడు మనలో ఎంతవరకు ఉంచుతాడో, ఒకానా రోజు వాడు అరారత్ పర్వతం చేరినట్లు మహిమలో మనందరము స్థిరపరచబడాలి. ఇప్పుడు ఈ వాడలో ఏమున్నాయి? ఈ వాడలో 80 మనుషులున్నారు. నోవాహు భార్య, షేము, హాము, యాఫేతులు, వారి 3 భార్యలు, 80. ఈ 80 ఉన్నారా? కాదు సుమా. ఈ 80తో పాటు 2 సింహాలు ఉన్నాయి, 2 ఏనుగులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, చీమలున్నాయి, దోమలున్నాయి, పాములున్నాయి. ప్రతి శరీరం ఎన్నేసి పంపించమన్నాడు లోపలికి? జతలుగా 2 ఉండాలి. మళ్ళీ అవి బయటకు వచ్చిన తర్వాత అవి పునర్నిర్మాణం ఉత్పత్తి అవ్వాలి. కాబట్టి మగదికి ఆడక మగ 2 కావాలి. కాబట్టి జతలుగా నువ్వు పంపించు అన్నాడు. అన్నీ వెళ్ళాయి. ఎలా వెళ్ళి అలాగ అన్నీ కూడా తిరిగి రావటం కూడా జరిగింది. అయితే వినండి, ఇవన్నీ ఎక్కడున్నాయి? వాడలో ఉన్నాయి. కాబట్టి అన్ని నోరు మూసుకొని ఏదైతే అక్కడ దైవజనుడైన నోవాహు పెట్టాడో అది మాత్రమే తింటూ బ్రతికాయి. ఆ సంవత్సరం పాటు సింహము ఎద్దు వలె చెప్పాలి గడ్డి మేయును అన్నట్టుగానే గడ్డి మేయటం జరిగింది. అబ్బే నోవాహు నేను బయట తినేస్తాను, నేను ఎద్దుని తినేస్తాను, నాకు అలాంటి ఫుడ్ తీసుకురా అంటే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ ఎట్లా కుదురుతుంది? ఇక్కడ అలా రోజుకి ఎన్ననేస్తాడు. ఆడదానికి ఎన్ని ఎడ్లు కావాలి, మగదానికి ఎన్ని కావాలి, సంవత్సరం అంతా ఎన్నిటికని పెడతాడు ఈ పెద్ద మనిషి. ఒక మాటలో చెప్పాలంటే నోవాహు కూడా తన పిల్లలతో నోరు మూసుకుని లోపలికి మౌనంగా కూర్చున్నాడు. ఆ వాడకు స్టీరింగ్ లేదు, చుక్కానీ లేదు, లంగరు లేదు, తెరచాప లేదు, డ్రైవర్ లేడు. కానీ అన్నిటి స్థానంలో దేవుడే ఉండి ఆ వాడు ఎక్కడ లేవాలి, ఎంత దూరం నడాలి, ఎక్కడ స్థిరపరచబడాలి అనేది దేవుని ప్రణాళిక చొప్పునే ప్రయాణం చేసి ఆ వాడయే కొత్త నిబంధనలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు సంఘములో మనందరం ఉన్నాం. ఇందులో పులులు వంటి స్వభావం గలవారు ఉంటారు, సింహం వంటి క్రూరత్వం గలవారు ఉంటారు, దోమల సైలెంట్గా వచ్చి కుట్టేసి కాటేసి వెళ్ళిపోతుంటారు.
ఏమి అనకపోయినా సర్పంలాగా ఊరికే పడగిపోయేవారు కూడా ఉంటుంటారు. ఎస్, కాబట్టి అన్ని జాతులు వాడలోకి వెళ్ళినట్లు ఈనాడు క్రీస్తు సంఘములోకి, ప్రభు స్వరక్తమి సంఘంలోకి వివిధ జాతుల ప్రజలు మహమ్మడిన్స్ వస్తారు. సిక్ మతస్థులు, జైన్ మతస్థులు, బౌద్ధ మతస్థులు, నాస్తికులు, ఆస్తికులు, బహువిగ్రహారాధికులు, అన్ని జాతుల ప్రజలు ఎక్కడికి వస్తున్నారు ఈనాడంటే యేసు ప్రభు వారి వాక్యం దొరికి ఆయన సన్నిధికి వస్తున్నారు. ఒకరోజు ఈ సంఘం అనబడినది, ఈ సహవాసము ఎత్తబడే రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈలోగా ఇందులో ఉన్నంత వరకు నీకు పెట్టిన ఆహారము గప్చిప్గా నువ్వు తినాలంతే. నీ గొప్పతనాలు ఇక్కడ ప్రదర్శించటానికి వీలు లేదు. నేను సింహాన్ని, అడవికి నేను పెద్ద రాజుని, నేనేం చేస్తానో తెలుసా అనేది ఆ బయట ఉంటుంది జరగాలేమో తప్ప వాడలోకి వచ్చిన తర్వాత నీ స్వయంగా ఉండే స్వభావాన్ని ఇక్కడ ప్రదర్శించటానికి వీల్లేదు. ఇక్కడ ఎద్దెంతో సింహం కూడా అంతే. ఇప్పుడు సింహం అక్కడ అలా కూర్చుంది, సింహం పక్క నుంచి గొర్రె పిల్లగా వెళుతుంది. ఇది నాలుగుతో ఎలాగ అనుకుంటే అబ్బా 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 భలే కంట పడింది, ఒక్క ఏటి హెత్త బాగుంటుంది అని సింహం అనుకోలా. ఇదే కనుక అడవిలో ఉంటే ఏం జరుగుద్ది? అసలు గొర్రె పిల్ల దాని పక్క నుంచి వెళ్తుందా? చెప్పండి, వెళ్తుందా? దీని కంటి చూపడితే చాలు కదా, పరుగు పంజాతో కొట్టి ఒక్క దెబ్బకు నోటికి ఆహారంగా మింగేస్తుంది. ఎక్కడుంటే? బయట ప్రపంచములో ఉంటే. కానీ ఏ ప్రపంచంలోకి వచ్చాయి? ఇప్పుడు దేవుని కుటుంబంలోకి వచ్చాయి, దేవుని ఇంటిలోకి వచ్చాయి. అలాగే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములోనికి, సహవాసములోనికి వచ్చాయి. గొర్రె పిల్ల సింహం పక్క నుంచి వెళుతున్నా సింహం తల వంచుకునమ్మో, ఇక్కడ నా గొప్పతనాలు కుదరో, నా బల ప్రదర్శన ఇక్కడ కుదరదో, మోగ జీవుని తినే అలవాటు బయట ఉందేమో కానీ ఇక్కడ నాకు కుదరదో. అలా తింటే ఒక్క తోపు దోహెత్తాడు నోవాహు, సముద్రంలో పడిపో చచ్చిపోతానంతే. కాబట్టి ఉన్నంతకాలం నోరు మూసుకొని గప్చిప్పుగా నేను ఉండాలంతే. ఆ దైవజనుడు ఏం పెడతాడో? గడ్డే పెడతాడో, విత్తనాలు పెడతాడో, ఇంకేం పెడతాడో, పక్షుల రోతే పెడతాడో, నాకు ఎందుకంట. ఏది పెడితే అది తిని ఈ సంవత్సరం అంతా వాడు అరారతికి వెళ్ళే వరకు నోరు మూసుకూర్చోవాలి అని అనుకుంటున్నాయి. ఎవరో సింహాలు అనుకుంటున్నాయి, తోడేళ్ళు అనుకుంటున్నాయి, నక్కలు అనుకుంటున్నాయి. ఏమంటే ఒకవేళ సింహమే కనుక గర్జించి ఒక పూటకి ఒక గొర్రె పిల్లని తినేసింది అనుకోండి, రెండో పూటకి రెండు తినేస్తే ఇంక గొర్రెల జాతి ఉంటాయా? మేక జాతులు ఉంటాయా? ఆవు జాతులు ఉంటాయా? చెప్పాలి. దున్నలు, అడవి మృగాలు, లేకపోతే అడవి జంతువుల్లో పశువు జంతువులు ఉంటాయి కదా, అంటే శాకాహారం తినే గాడిదలు, గుర్రాలు, ఏనుగులు అనుకుందాం. వీటన్నిటిని లోపలున్న ఈ సింహాలు, తోడేళ్ళు, పులులన్నీ మృగజాతి అంతా ఒకటైపోయి, పశుజాతి అంతా ఒకటైపోయి మనం వీటిపై పడి తినేయాలి అని అనుకుంటే కనుక అసలు నోవాహు కూడా బయటికి రాడు. ఎందుకని? నోవాహు ఉంటాయి కదా లోపల, ఆడు కూడా చచ్చిపోతాడు, అతని భార్య కూడా చచ్చిపోతుంది, అతని కోడళ్ళు, కొడుకులు అందరూ కూడా చచ్చిపోతారు. మొత్తం ఆ వాడే శవాలతో, దుర్వాసనతో, చచ్చిన కళేబాలతో నిండిపోతుంది. కానీ దేవుడు అంతటి స్థితి దానికి రానియ్యలేదు. ఒక దేవుని అద్భుతమైన ప్రణాళికతో ఆ వాడ ప్రయాణము చేయుచున్నది. కాబట్టి మీరు చదివిన ఈ అధ్యాయము 65, 25 యెషయా గ్రంథం ప్రకారం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సింహం వంటి, మృగ వంటి స్వభావం గలవారు, ఎద్దు వలె గడ్డి మేననే మాటకు అర్థం క్రూరులు కూడా దీనులుగా, సాత్వికులుగా మార్పు చెందుతారు. ఈ విషయాన్ని ఇక్కడ చెప్తూ అచ్చట ఎద్దు వలె సింహము 65, 25 ఏం రాయబడింది? తోడేళ్లును గొర్రె పిల్లలను, తోడేళ్లును గొర్రె పిల్లలు కలిసి మేయును. అబ్బాబా, కలిసి ఒకే చోట మేయును. సింహము ఎద్దు వలె గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. చాలు. అంటే అక్కడ ఉన్న వాటిలో తోడేళ్ళు కావచ్చు, గొర్రెలు కావచ్చు, సర్పాలు కావచ్చు, గిరగిర తిరిగే పక్షి కావచ్చు, గుడ్లగూబు కావచ్చు, మేకలు కావచ్చు, ఇవన్నీ కలిపి ఒకే వాడలో తలదాచుకొని స్థిరముగా నివాసముంటూ జీవించాయి. లోకములో కొన్ని పక్షి జాతుల్లో మీరు దేన్ని ఇష్టపడతారు? ఒక్కొక్కరు ఒకటి చెప్తారా? మీకు ఏదంటే ఇష్టం? 2 రెక్కల పక్షులలో ఏది మీకు ఇష్టం? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. మీరు ఒకళ్ళు చెప్పండి. ఒకటి 7టికి మీకు అవకాశం ఇచ్చా. 8 వద్దు, 7 కావాలా? చెప్పాలి. ఎవరికమ్మా?
పావురం నెంబర్ 1. చెప్పండి. సెకండ్ అమ్మా చెప్పండి, తెలుగు చెప్పండి, అందరికి అర్థమవుద్ది. రామచిలుక 2. ఓకే. నెమలి అమ్మా నెమలి గ్రద్ద. గట్టిగా మాట్లాడండి, మన నోరులు ఉన్నాయి కదా, నాకు వినబడాలి కదా. గ్రద్ద అలా మాట్లాడండి. గ్రద్ద. ఓకే. ఇంకా నెమలి. అబ్బా సూపరు. ఇంకా హంస. అబ్బా సూపరు. ఇంకా అమ్మా బాతు. సూపరు. ఇంకా బాతు గాల్లో ప్రయాణం చేద్దాం. నేను పక్షి జాతి అడిగా. పక్షి జాతి. అమ్మా పిచ్చుక. అమ్మా ఏంటి? కాక. ఎవరికి కావాలమ్మా కాకి? ఎవరున్నారు ఇక్కడ కాకిని కోరుకునేవారు? నిజంగా చెయ్యొత్తండి. కాకిలో ఏం చూసి మీరు కాకి కావాలంటున్నారు? అనాలని అంటున్నారా? నిజానికి కాకి అంటే మీకు ఇష్టమేనా? ఎప్పుడైనా మీరు చేపలు కానీ కూర కానీ అలా కడిగి పక్కనడితే వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. దిక్కుమాలి కాకి అనుకో, దిక్కుమాలి కాకి కూర అంతా మొక్కలు ఎత్తుకెళ్ళిపోయింది అన్నమాట అంటారు కదా. కాకి అసలు ఆవిడ ఇష్టపడతాడండి. సరే, మొత్తం మీద వచ్చేసినాయి కదా. ఒక దినాన దేశాన్ని పరిపాలన చేసి ఒక గొప్ప మహాచక్రవర్తి తన మందిని పిలిచి అన్నట్టు ఆకాశ పక్షులలో ఏది గొప్పదో దాని గొప్పతనం ప్రదర్శించినట్లు వాటిని నా దగ్గర తీసుకురా మంత్రి అన్నాడట. మొట్టమొదటి పాప నెమలను తీసుకొచ్చారట. దేనిని చెప్పాలి? నేను చెప్తుంటా, గట్టిగా చెప్పాలి మీరు. నెమలి. ఏంటయ్యా దీంట్లో స్పెషల్ అంట అన్నాడట. ఏంటా స్పెషలా చూపించమంటారా? నెమలి చూపు విప్పు అన్నాడట. అంతే. వెనకాల జూలు ఇప్పినట్టులా ఇప్పేసింది. అబ్బాబ్బాబ్బా పంచరంగులు దగ మెరిసిపోతుంది. ఈ బాడీ అంతా మంచి డార్క్ బ్లూ కలరు, రెక్కలేమో గ్రీన్ కలరు, అందమైన మూతి. దేంటి దీని గొప్ప? ఇది నాట్యం ఆడుతుందండి అన్నారట. అవునా? ఏమని చెప్పు అన్నట. అబ్బా ఇంకా వేరే లెవెల్లో నాట్యం ఆడేసిందట. ఎవరో? నెమలి. ఇంకా ఉన్నాయా? ఇదేనా అన్నట. లైన్లో క్యూ కట్టినసారి ఇంకా బయటే రెడీలో ఉన్నాయి రావడానికి మీ దగ్గరికి. మొట్టమొదటిది దీని పేరు నెమలి గారు అంటారు. ఓకే చూస్తాను కదా, ఇంకా వీరిని బయట పంపించండి. నెక్స్ట్ సెకండ్ రమ్మన్నారు. హంసగారు వచ్చారట. ఎవరు? ఏంటి మంత్రి దీని స్పెషల్? ఏం లేదు మహారాజా, యువరాణులందరూ జలకన్యకులు వంటి వారు, ఎప్పుడు నీళ్ళల్లో స్నానాలు చేసేవారు, స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేవారు ఈ హంసలను ఇష్టపడతారు సార్. ఎందుకంటే హంస నీళ్ళలో ఎక్కడ మచ్చ లేకుండా తెల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ స్త్రీలు, ప్రపంచంలో స్త్రీలందరూ బాగా ఇష్టపడతారు హంసను. దీని యొక్క గొప్పతనం ఇంత గొప్పది. రెండోది, ఇది త్రాగేటప్పుడు పాలును నీళ్లను కలిపినా రెండింటిని వేరు చేసి తాగుదు మహారాజా. అబ్బా అంత సూపరా? సరే బయట పంపించు సెకండ్ అన్నాడట. నెక్స్ట్ మరలా రమ్మన్నాడు. ఈలోగా లోపల నుంచి ఒక పావురం వచ్చింది బయట నుండి. ఏమిటిది? ఏం స్పెషల్? అయ్య బాబోయ్ మామూలు కాదండి దీని గొప్పతానండి. ఏమిటి? ఏ శుభకార్యానికైనా రాజులు మంత్రులు కూడా శాంతికి చిహ్నంగా దీనినే గాల్లో ఎగరేస్తారు మహారాజా. దీని గొప్పతనం ఇంత అంతా కాదు. శాంతికి చిహ్నముగా, శాంతికి ముద్రగా దీన్నే గాల్లో పెద్ద పెద్ద అధికారులందరూ కూడా మంత్రులు విడిచిపెడుతుంటారు అన్నారు. ఓహోహోహో అంత గొప్ప. సర్లే సెకండ్ నెక్స్ట్ రమ్మని చెప్పండి అన్నట. అలాగ వచ్చేసరికి రెండోది గాన కోకిల. చెప్పండి ఎవరు? వచ్చిందట. ఏంటి స్పెషల్ అంటే, నా స్వరం బాగుంటుంది వింటారా మహారాజా, ఓ పాట పాడతాను అన్నట. పాట వినిపించిందట. చాలా సూపర్, వెళ్ళొచ్చు అన్నదట. ఆ తర్వాత ఏమో రామచిలుక వచ్చింది. అది ఏమిటి అన్నట. అయ్యా ఎవరైనా ఏదైనా ఫ్రూట్ తినాలంటే చిలక కొట్టుడు అంటారండి. ఇది తిన్నదాన్నే తింటారు, శ్రేష్టమైంది తింటుంది, నాన్న గత్తర తింది, అందుకు ఇది తిన్నది చిలక కొట్టుడనే మాట వాడతారు, శ్రేష్టమైంది తింటుంది. ఓహో అలాగా, సరే తర్వాత అన్నడట. ఈలోగా గ్రద్ద వచ్చింది. గ్రద్ద అన్నట. ఏంటి దీని గొప్పతనం? ఏమన్నా మహారాజా, అంత పై నుండి ఎగిరి కూడా భూమి మీద ఉన్న ఎర ఆహారాన్ని చాలా జాగ్రత్తగా వెతుకుతుంది, అంత గొప్పది ఇది అన్నారట. సెకండ్ నెక్స్ట్ ఇంకేమిటి అన్నారట. కాకి వస్తుందట. చెప్పండి. ఇవన్నీ అంటున్నాయట మీటింగ్ పెట్టుకొని. అవును ఏముంది దీని దగ్గర చెప్పుకోవడానికి?
ఏముంది దీని దగ్గర చెప్పుకోవటానికి? నెమలంటారా? ఎస్, దానికి ఒక ప్రత్యేకత ఏదో ఉంది. గ్రద్ద అన్నిటికంటే సూపర్గా విమానం అంత పైకంటే ఎగురుతుంది, ఓకే. అక్కడి నుంచి ఆహారం వెతుకుతుంది, ఓకే. అలాగే గానకోకిల, అలాగే చిలుక, అలాగే పావురం, ఇలా చెప్పుకుంటే వీటికి ఏయో కాస్త ఆధిక్యతలు ఉన్నవి. కాకి దగ్గర ఏముంది? ఇప్పుడు కాకిని ఆహ్వానించినప్పుడు కాకిలా నడుచుకుంటూ వస్తుందట. అందరు నా వంకే చూస్తున్నారు బాబోయ్, అందరు నా వంకే చూస్తున్నారు బాబోయ్, అసలు నేను చెప్పుకోవడానికి ఏముందో నాకేం అర్థం కావట్లేదు బాబోయ్. దాని చూస్తేమో దాంట్లో స్పెషల్ ఉంది, దీని చూస్తే దీంట్లో ఏదో స్పెషల్ ఉంది, దాని చూస్తే దాంట్లో ఏదో గొప్పతనం ఉంది. ఇప్పుడు రాజుగారు నిలదీసి నన్ను అడిగితే నేనేం చెప్పాలా? నా దగ్గర ఏమున్నది అని అనుకుంటూ అది వచ్చేసరికి అన్ని పక్షులు దీని వంకలా చూస్తున్నాడు. ఏం చెప్పుద్దా విందామని. సరే, మొత్తం మీద మంత్రి దీన్ని ఏమంటారు? మహారాజా దీన్ని కాకి అంటారు మహారాజా. అవునా? ఏంటి దీని గొప్పతనం అనేటప్పుడు ఆ మంత్రి చేతులు నలుపుకుంటూ, అంటే మహారాజా అది గొప్పతనం అంటే మరి గొప్పతనం అంటే చెప్పడానికి ఏం లేదు కదా, కాబట్టి ఏం చెప్పలేక నసుగుతున్నాడు ఆయన. గొప్పతనం ఏంటంటే అని అంటుంటే కాకి, మంత్రి ఆగు, నువ్వు చెప్పావు కానీ ఆగు అన్నదట. వెంటనే రాజుగారు మంత్రి నాకు చూడు మహారాజా, వీటికి ఉన్న ఆధిక్యతలు ఏది నా దగ్గర లేదు. గానకోకిల పాటలు పని పాడలేను, గెద్దంత ఎత్తుగా నేను ఎగరలేను, అంశలాగా అందంగా నేను కనబడలేను, నెమల్లాగా నేను నాట్యం కూడా చేయలేను, చిలకలాగా అందమైన పళ్ళు తినటం నాకు చేత కాదు. మరి ఏంటి నీ గొప్పతనం? అయ్యా నేను మాట చెప్తాను, దైవజనుడు ఏలి ఆకలితో ఉన్నప్పుడు మేము అందరం తీసుకెళ్ళి ఫుడ్ పెట్టాం ప్రభు అని చెప్పిందట. ఎవరో కాకి. ఎవరదట? దైవజనుడు అనే ఒక ఆయన ఉండేవాడు సార్ గత కాలంలో. ఆయన పేరు దైవజనుడైన ఏలియా అంటారు. ఆయన కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు మాకు చెప్పాడు. ఎవరు చెప్పలేదు ఆ డ్యూటీ. నెమలకు చెప్పలా, పావురాన్ని చెప్పలా, గ్రద్దకు చెప్పలా, కకోలములారా అన్నాడు. అప్పుడు మా జాతి వారంతా కూడా వీళ్ళు అక్కడ నిలబడ్డాం. చూడు, మీరందరూ వెళ్ళి దైవజనుడు అక్కడ ఆకలితో ఉన్నాడు, మీ నోటికి రొట్టెయు మాంసం పట్టుకెళ్ళి నా సేవకుడిని పోషించండి. ఇంకో మాట, దారి మధ్యలో ఏదైనా తినే ప్రయత్నం చేశారా మర్యాదగా ఉండదు అన్నాడు. మా నోరు కట్టేసుకొని మరీ వెళ్ళి అక్కడ కెరోతు వాగు దగ్గర ఉన్న కాలమంతా కూడా ఆ దైవజనుడను మేము పోషిస్తూ వచ్చామయ్యా, ఇది నా డ్యూటీ అన్నదట. వెంటనే రాజుగారు సింహాసనం మీద ఉండి లేచి చప్పట్లు కొట్టి, ఈ 6గురిని బయట పంపించేయండి, కాకి గారిని మాత్రమే కూర్చోబెట్టండి అన్నాడట. అంటే విలువ లేనిది కొన్ని సందర్భాల్లో విలువ గల దానికంటే విలువగా ఇచ్చుతాడు. కొరింథీయులకు రాసిన తన పత్రిక తొలి అధ్యాయము 27, మొదటి కొరింథీ పత్రిక 27 వచనం చూడండి. ఏ శరీరయు ఆయన ఎదుట అతిశయ గర్వం పడకుండునట్లు ఈ లోకములో తాము జ్ఞానులు మనం చెప్పుకునే వారి యొక్క జ్ఞానమును సిగ్గుపరచుటకు ఈ లోకములో నుండి ఎలాంటి వారిని? వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని లేదా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక గలవారమని చెప్పుకునే వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికకు రాని వారిని దేవుడు ఏర్పరచుకొని ఎంచుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్దాం. ఏ శరీరం కూడా ఇక్కడ ఏం చేయొద్దు, తన శరీర తత్వాన్ని బట్టి. ఉద్యోగంలో నువ్వు టాప్ కావచ్చు, నెలకి నీకు 10 లక్షల శాలరీ రావచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సింహం వంటి ఆధిక్యత గల వ్యక్తివైనా తోటి ఎద్దు వలె నువ్వు కూడా ఏం చేయాలి? ఇక్కడ నువ్వు గడ్డి మేయాలంతే. నీ తోటి జంతువు ఏదైతే కలిగి ఉన్నదో ఆ దీనత్వం, ఆ తగ్గింపు జీవితం. దైవజనుడి నోవాహు ఏ ఫుడ్ అయితే పెట్టాడో, ఏ ఆహారం అయితే పెట్టాడో, సంవత్సరం పాటు అవే తింటూ అవే బ్రతికాయి. అలాగా మరి వాటికి పానీయం ఏది? నీళ్ళు ఎక్కడిది? ఏమో ఆశ్చర్యం అది. కానీ దేవుడు చెప్పిన ఆ మర్మయుక్తమైన విషయాలు ఆ రోజు అలా చెప్పాడు. నోవాహు వాడ కోసం, అందులో వెళ్ళి ప్రవేశించే జంతువుల కోసం, వాటన్నిటికి పూర్తి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆ యొక్క గుర్తు ఏమిటంటే ఈరోజు సంఘమే. వీటన్నిటికీ ఆహారం నువ్వు పెట్టాలి. మీరు బ్రతుకున్నట్లు
అవియును బ్రతుకున్నట్లు ఆహారమును వాటికి సిద్ధపరచాలి. అదే సింహం బయట ఉంటే మాంసం తింటుంది. ఇప్పుడు అదే సింహం వాడలో ఉండటాన్ని బట్టి తోటి ఎద్దు, గొర్రె, మేకలు ఏం తిన్నావో అవే తినటం. ఈ తోడేళ్ళు, ఈ నక్కలు, కుక్కలు, ఈ పందులు, అవి తోటి జంతువులు ఏం తిన్నాయో అవే తినే స్థాయికి దేవుడు వాటిని మార్చాడు. కాబట్టి ప్రియులారా, అతిపెద్ద కుటుంబం, అతిపెద్ద వాడ, అతిపెద్ద సంఘం. సంఘంలో నానా జాతుల ప్రజలు వస్తారు. అదే విధముగా వాడలోకి నానా జాతులు కలిగినటువంటి ఆ వృక్ష యొక్క ఆ యొక్క పక్షులే కావచ్చు, మృగాలు కావచ్చు, ప్రాకు పురుగులే కావచ్చు, రకరకాలైనన్ని కూడా రావచ్చు. కానీ అన్నిటికీ ఒకే దైవజనుడు, అన్నిటికీ ఒకే చోట 3 అంతస్తులు గలది. ఎక్కడెక్కడ ఉండాలి, చక్కగా గాలి అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ సంవత్సరం పాటు కూడా ఏ గొర్రె పిల్ల ఎదురొచ్చినా సింహం దాన్ని తినలేదు. అలాగే ఏ మేక పిల్ల ఎదురొచ్చినా పెద్ద పులి దానిని భక్షించి తినేలేదు. వాడలో ఉన్నంత వరకు కూడా దేవుని ఆజ్ఞను మీరకుండగా గప్చిప్పుగా స్థిరముగా ఉండి దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుంటూ లోపల దొరికిన ఆహారాన్ని తింటే సంవత్సరం పాటు అవి కాలాన్ని గడిపాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చూడండి ఒక మాట 29 యోబు గ్రంథములో ఈ మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 18వ వచనము. అప్పుడు నేను ఇట్లనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను. ఎవరు వలేను? ఎవరు వలేను? ఆ మాట చెప్పాలి మీరు. ఎవరు వలేను? హంస. హంస అందుకే అంటారు కొంతమంది, కాకి వలె కలకాలం బ్రతుకుట కంటే హంస వలె 6 మాసాలు బ్రతకటం గొప్పరా అంటుంటారు. చాలామంది దీర్ఘాలు తీస్తారు. సరే, ఇక్కడ అభిప్రాయం ఏంటో మనం చూద్దాం. నా గూటి యొద్దనే కంటిన్యూ చేయాలన్నమాట. నా గూటి యొద్దనే నేను చచ్చెదను. హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనై అగుదును. చాలా మంది అంటారు హంస 6 మాసాలే బతుకుద్దని. నో, హంస దీర్ఘకాలం, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా అది బ్రతికినట్లుగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు చచ్చిపోయినా, దేహము పనికిరానిదే కుళ్ళిపోయి పురుగులు పట్టే స్థితిలో ఉన్నా, నా అంతరంగ స్వభావం హంసకు ఎంత ఆధిక్యత ఉందో, ఎంత ఘనపరుస్తారు. హంసాన్ని పేరెత్తేసరికి చాలామంది ఎట్లా ఇష్టపడతారు. నా గూటి యొద్దనే నేను చచ్చేదను, నా ఇంటికాడి నేను ప్రాణం కోల్పోతాను. దేవుడు ఉంచినంత కాలం మాత్రం నేను హంసవలి నేను చిరకాలము నేను జీవిస్తాను. 39 కీర్తన, అదే యోబు గ్రంథం 38:41. తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి పిల్లలకు ఆహారమును సిద్ధపరిచిన వాడు ఎవరు? ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. తిండి లేక చెప్పాలి, తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టగా దేవుడు వాటి మొర ఆలకించి కాకి పిల్లలకు ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవరు? సకల జీవరాశుల కన్నులు నీ దయ కొరకు కనిపెట్టుచుండగా నీవు నీ గుప్పిళ్ళు నిప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరుచున్నావు. ఎస్, అందులో సింహాలున్నాయి, తోడేళ్ళున్నాయి, ఏనుగులున్నవి, జేబ్రాలు లాంటి ఇంకేవో ఉన్నవి, ఒంటెలు లాంటివి ఉన్నవి. వీటన్నిటికీ ఒకే వాడ, నోవాహు వాడ. వీటన్నిటికీ ఒకే మేత, ఒకే ఆహారము. ఇవన్నీ కలిసి కట్టుడుగా ఒకే చోట నివసించాయి. ఇందులో ఏది ఎక్కువ కాదు, ఇందులో ఏది తక్కువ కాదు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, కర్రవి ఉంటాయి, మట్టివి ఉంటాయి. ఇందులో కొన్ని ఘనతవి ఉండొచ్చు, కొన్ని ఘనహీనమైన ఉండదు, కానీ అవన్నీ కలిపి ఆ ఇంట్లోనే ఉంటాయి. చీపురుగట్ట ఆ ఇంట్లో ఉంటుంది, వజ్రాలతో పొదిగించబడిన హారం కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. అదే ఇంటికి చీపురుగట్ట పరిమితమే, అదే ఇంటికి వజ్రాల హారం కూడా పరిమితమే. అదే ఇంట్లో కాళ్ళు తుడుచుకోవడానికి బయట గోనె పట్టా ఉంటుంది, అదే ఇంట్లో ఆమె కట్టుకోవడానికి ఖరీదైన పట్టు చీర కూడా ఉంటుంది. గొప్ప ఇంటిలో అనేక రకాలమైన ఎలాగున్నాయో దేవుని సంఘములో కూడా ఇళ్లలో పనిచేసుకునేవారు వచ్చి వాక్యం వింటారు, పొలం పనికి వెళ్ళి వచ్చేవారు వాక్యం వింటుంటారు, చిన్నపాటి ఆటో డ్రైవర్లుగా ఉన్నవారు వచ్చి వాక్యం వింటుంటారు, తర్వాత మంచి జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సొంతంగా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు కలిగినటువంటి వారు, అపర కోటీశ్వరు లాంటి వారు కూడా వచ్చి వాక్యము వింటుంటారు.
కానీ ఇక్కడ మాత్రం వాక్యం మాత్రం అందరికీ సమానం. బయట ఉంటే మన అంతస్తులు వేరు కావచ్చు. నేను సింహాన్ని, నేను చిరుతపులిని, నేను ఎలుగుబంటిని, నేను ఫలానా. బయట ఉంటే నువ్వు ఉంటే ఉండొచ్చునేమో, కానీ దేవుని యొక్క వాడలో లేకపోతే దేవుని సంఘములోకి వచ్చిన తర్వాత మాత్రం మన గొప్పతనాలు ఇక్కడ ప్రదర్శించటానికి వీల్లేదు. ఇక్కడ అందరూ సమానమే. ఒక బీదరాలు ప్రార్థన కూటం పెట్టుకుంటే ఖరీదైన కారులో ప్రయాణం చేసి మీరు కూడా వెళ్ళాలి ఆవిడ ఇంటికి. ఎందుకంటే ఆవిడ మీ సంఘ సభ్యురాలు, ఆవిడ మీతో కలిసి వచ్చి వాక్యం విని వెళుతుంది. నీవెంతో ఆవిడ అంతే దేవుని దృష్టిలో. కాబట్టి ఒక గొప్ప వ్యక్తి పిలిచినప్పుడు అందరూ వెళ్ళాలి. ఒక నిరుబేదరాలు పిలిచినప్పుడు కూడా మనం ఆమెను దర్శించటానికి ఆ ఇంటికి వెళ్ళాలి. ఇది సంఘం యొక్క దైవిక బాధ్యత. ఏమంటే ఇప్పుడు మన పిల్లల్లో మన కూతుర్ని అమెరికాలో అల్లుడికి ఇచ్చి పెళ్లి చేసాం, ఇంకొక అమ్మాయిని ఎక్కడో ఇచ్చి పెళ్లి చేసాం. ఇద్దరిలో ఒక ఇంటికి వెళ్తామా, ఇద్దరి ఇంటికి కూడా వెళ్తాం మనం. సందర్భాన్ని బట్టి అమెరికా కూడా వెళ్తాం, పెద్ద బాబుని చూడడానికి, అల్లుడిని చూడడానికి, పిల్లల్ని చూడడానికి. అప్పుడప్పుడు పల్లెటూరులో ఉన్న ఆ చిన్న కూతురు దగ్గర కూడా మనము, ఎందుకని వాళ్ళిద్దరిని కూడా కన్నది మనమే, వారిద్దరు మన రక్తం పంచుకు పుట్టారు. అట్లాగుననే దేవుని సంఘములో కూడా ఇక్కడ గొప్పవారు బీదవారు అనేటువంటి భేదం అయితే మాత్రం లేదు, కానీ క్రీస్తునందు మనందరం ఏకమై ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయాన్ని మరి గమనిస్తే 20 వచనం ఇట్లా వ్రాయబడి ఉంటుంది. త్వరగా 20 వచనం. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏది మరి బలహీనముగా కనబడుచున్నదో అవి మరి అవశ్యకములే. శరీరములో ఏ అవయవము ఘనతదు లేనివని మనము తలస్తామో ఆ అవయవములో మరి ఎక్కువగా కనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములు ఎక్కువ సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు మరి ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరములో వివాదం ఏమి లేక వివాదములు అంటే అవయవాలకి ఎప్పుడైనా పోటీ ఉన్నదా? ఈ చేయిని కొట్టేయటం కానీ, చెప్పాలి, ఈ చేయిని కొట్టేయడం కానీ, ఈ కాలుని తన్నేయడం కానీ ఎప్పుడైనా జరిగిందా మీ ఇంట్లో? ఎప్పుడైనా కొట్టేసుకున్నారా? మీ చెయ్యి ఎదటివాడిని కొట్టిందేమో కానీ, ఎదటివాడి చెయ్యి మిమ్మల్ని కొట్టిందేమో కానీ, మీ చెయ్యి మరో చేయిని కొట్టేసుకుందా? ఎప్పుడైనా బాధ కలితే ఇలా గుండెలు బాదుకుంటారు, అయ్యా దుర్మార్గుండయ్యా, నా బిడ్డ చచ్చిపోవడం నేనే కారణం అయ్యా, నేను నిర్లక్ష్యం చేశానని చెప్పి వాడు ఇలా తల కొట్టుకుంటాడు. దానికి అర్థం ఏంటంటే వాడు బాధను వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. కానీ నిజం చెప్పాలంటే మన దేహములో మనకి పోటీతత్వం లేదు, మన శరీరములలో విభేదము లేదు, అన్ని కలిసి కట్టుగా. కన్ను చేయవలసిన పని వచ్చినప్పుడు కన్ను పని చేస్తుంది, పగలంతా చూస్తుంది, రాత్రిపోతే కన్ను విశ్రాంతి తీసుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతాయి. ఏమి చూడడం అప్పుడు? పనికి వెళ్ళినప్పుడు ఇంటికాంచి బయలుదేరాలి, కాళ్ళు నడుచుకుంటూ వెళతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ చేతులు ప్రారంభిస్తాయి పనిచేస్తాయి, కన్నేమో దారి చూపిస్తుంది, చెవి శబ్దం వింటుంది, ముక్కు ఊపిరి పీల్చుకుంటుంది లేక స్పర్శను గుర్తిస్తుంది, నోరు నీరు తాగుతుంది, ఆహారం తింటుంది, మాటలు మాట్లాడుతుంది. ఇందులో ఏ అవయవం మనకు వద్దందని చెప్పండి, చెప్పాలి మీరు. అబ్బే కన్ను వేస్తారు దేహం అంతట్లో అని అందామా? నో, కన్ను అవసరమే. అబ్బే కాలు అక్కర్లేదు సార్, కాలుతో పని ఉంది సార్ అని అందామా? కాలు అవసరమే. ఇందులో ఘనపరిచే అవయవాలు ఉన్నాయి, అంతగా ఘనపరచలేనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు కంటికి కనబడే చిటిని వేలు కంటే లోపల దాగి ఉన్న గుండె ఖరీదైంది కాదా? చెప్పాలి, ఉమ్మనండి. గుండె ఆపరేషన్ చేయాలి 25 లక్షలు అంటాడు, ఇస్తామా ఇవ్వా? అదే చిటిని వేలికి ఆపరేషన్ చేయడానికి డబ్బులు ఎంత అవుతాయి? చిటిని వేలు ప్రమాదం శాతం, చిన్న యాక్సిడెంట్ ఫ్రాక్చర్ అయ్యింది ఎముక, దీనికి పెద్ద ఖర్చు ఏమైపోద్ది ఏంటి? దీనికి ఎంత అయిపోద్ది? ఒక ప్లాస్టర్ వేస్తాం, లేదా 2 కుట్లు వేసుకుంటాం, 2 రోజులు పనికి వెళ్ళకుండా ఈ 3-4 ఏళ్ళు ఇలా పని చేసుకుంటే మెల్లిగా సెట్ అయిపోతుంది. దీనికి సులభమైన రీతిలో గుండెకి అలా చేద్దామా? ఊపిరితిత్తులకు అలా చేద్దామా? కిడ్నీకి అలా చేద్దామా? బ్రెయిన్కి మనం అలాగా సింపుల్గా చేసేద్దామా? నో. వీటికి లక్షలు. చెప్పండి, వీటికి ఏమవుతాయట? లక్షలు. వీటికి 100లే అవుతాయి. అంటే మన దేహంలో ప్రతీది మనకు కావాల్సిందే. ఇందులో ఘనమైనవి ఉన్నవి,
తక్కువ గలవి కూడా ఉన్నవి, కానీ వీటిలో ఏమి లేదంటే వివాదము లేదు. చాలా చీప్ అయింది నువ్వు, అసలు నువ్వెందుకున్నావు ఈ ఇంట్లో, ఈ ఒంటిలో, ఈ దేహంలో, నువ్వు బయట పో, చిటికి వేలుతో మాకు అంత అవసరమా, నువ్వేం అక్కర్లేదు అని చెప్పేసి బ్రొటన వేలు చిటిని వేలుతో చెప్పజాలదు. అలాగే తల పాదముతో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అలాగే కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. కానీ ఇవన్నీ కలిపి ఒకే దేహమనబడిన సంఘములో మనం అమర్చబడ్డాం. సంఘమంతా క్రీస్తు, సంఘమంతా శరీరం అయితే సంఘమునకు క్రీస్తు ఎవరట? శిరస్సునై ఉన్నాడు. ఈ శరీరములో అవయవాలకు విభేదము లేదు, వాటికి శత్రుత్వం లేదు, పగ సాధించాలనేటువంటి స్వభావము అవయవాలు ఎట్లా అయితే లేదో, అవన్నీ కలిసికట్టుగా ఎట్లా అయితే ఉన్నావో, నోవాహు వాడలో కూడా సకల జీవరాశులు అట్లాగనే కలిసికట్టుగా ఉన్నాయి. ఒకసారి దోమ అన్నదట, పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి లక్షల లక్షలు లక్షల లక్షలు డబ్బు ఖర్చు పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్, పెద్ద లైటింగ్, ఖరీదైన వారిని, ఆ టాప్ సింగర్స్ లాంటి వాళ్ళని పిలిస్తే అప్పుడు కింద కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారట? చప్పట్లు కొడతారు. ఏం చేస్తారు? వీళ్ళన్నిటికీ కావాలా, నేను స్టార్ట్ చేస్తే ఊరికే చప్పట్లు కొడతారట. అర్థం తెలుసా? దోమను చంపడానికి మనం ఇలాగంటాం, కానీ దొరకదు మనకి. ఎక్కడికి వచ్చి పాట పాడితే చెవు దగ్గరికి వచ్చి ఎంత సిరాకేసుకొస్తుందో, దానికోసం నిద్రే లేచిపోతాం. ఇక కొట్టడానికి బ్యాట్ అట్టుకుంటామో, లేదంటే ఇలా 2 చేతులు కొడతాం. అప్పుడు దోవందట, చూసావా డబ్బులు లేకుండా నా కోసం మీరు ఎలా చప్పట్లు కొడుతున్నారో, నేను డబ్బులు ఇవ్వకుండా కానీ, పెద్ద స్టేజీ లేకుండా కానీ, పెద్ద స్పీకర్స్ ఏమీ లేకుండా కానీ, నా దెబ్బకు ఒక్కొక్కడు లేచి మరి, నిద్దట్లో ఉన్నవాడు లేచి మరి రాత్రి వేళ ఊరకే నా కోసం ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారట. అంటే దాని స్టేజీ, దాని స్థాయి అది. కాబట్టి సకల జీవరాశులు అన్నీ వాడలోనే ఉన్నాయి, సకల అవయవాలన్నీ కూడా మన దేహంలో ఉన్నాయి. అలాగే నానా జాతులు గల ప్రజలు సంఘములోకి వచ్చి కూర్చున్నాం. ఇందులో దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము చప్పున ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క టాలెంట్ ఇవ్వచ్చు. కన్ను చేసే పని కన్ను, కాలు చేసే పని అన్నట్టు, ప్రార్థన చేసే వరం ఇవ్వచ్చు, పాటలు పాడే వరం ఇవ్వచ్చు. దేని యందు నువ్వు హెచ్చిపోకూడదు. అలాగనే దేవుడికి ఇచ్చే విషయంలో ముందు స్థానంలో ఉండొచ్చు. నేనే ఎక్కువ ఇస్తున్నానన్న భావం కూడా నీలో ఉండద్దు. పరిచయం చేసే వరం నీకు ఉండొచ్చు. ఏదైనా నువ్వు చెయ్యి, ఏదైనా చెయ్యి, కానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను చేస్తున్నాను నువ్వు గుర్తించాలా. ఎందుకంటే ఈ సంఘము నీ ప్రభువుది, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి దేహములో ఉన్న అవయవములకు విభేదము లేకుండా అవన్నీ ఒక్కటే చక్కగా పని ఎట్లా చేసుకుంటూ వెళ్తుంటున్నావో, దేవుని సంఘములో మనందరము తోటి అవయవలమై ఉన్నాం. ఒక అవయవం బాధపడి గాయమవుతే ఒళ్ళంతా జ్వరం వచ్చేస్తుంది. కాలుకు ముళ్ళు దిగబడితే ఆ రోజంతా ఒళ్ళంతా పులపురొచ్చి ఒళ్ళంతా చలి జ్వరం వచ్చేస్తుంది. అంటే మిగతా అవయవాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటే, ఇవాళ మేము పనికి వెళ్ళాం, అమ్మో ఏముందంటే ఇవాళ మా పాదం గారికి ముళ్ళు గుచ్చుకుంది, అందుకే ఇవాళ నేను డ్యూటీకి వెళ్ళదలుచుకోలేదు, సెలవు తీసుకుంటా అని చెప్పి అవయవాలన్నీ కూడా దాని మూలంగా రెస్ట్ తీసుకుంటాయి, విశ్రాంతి. అబ్బే కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఆవిడకి కావాలా, నేను వెళ్ళిపోతానని చెప్పేసి పరుగులెత్తది. ప్రియులారా, కాలుకైన గాయానికి దేహమంతా జ్వరం వచ్చి కూర్చుంటుంది, ప్రతి అవయవం కూడా నీరసమైపోతుంది. అంటే మన దేహములో దేవుడు ఎంతటి ఐక్యతను పెట్టాడు. అలాగే కడుపుకు మన అన్నం తిన్నప్పుడు అవయవాలన్నీ కూడా ఆనందంగా, ఉత్సాహంగా, అబ్బా కడుపు నిండిపోయిందిరా బాబు చాలరా అని ఆనందాన్ని వ్యక్తపరుస్తాము. అలాగనే చెమటతో వచ్చేసినటువంటి మనం వేసవికాలంలో ఒక్కసారిగా ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొనికేసరికి ఆ చల్లగాలి దేహమంతా అయ్యేసరికి అవయవాలన్నీ తృప్తి చెందుతాయి. అంటే ఒకే దేహంలో సంతోషం అలాగుంది, విభేదం అనేది ఎట్లా లేదు. దేవుని సంఘములో సకల శరీరాలుగా వచ్చిన మనం, వాడలో ఉన్న ఆ జంతువులు, పక్షులు, మృగాలు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఏ రీతిగా ఉన్నావో దేవుని సంఘములో కూడా మనం ఆ రీతిగా ఉండాలి. చివరిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 3-5 వచనాలు. తన్ను తాను ఎంచుకొన్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవునికి ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము
ఓకే, ఒక్క శరీరములోనే మనకు అనేక అవయవములు ఉండినప్పటికీ అవయములన్నిటికీ ఒకే పని ఎలాగైతే ఉండదు, అంటే కన్ను డ్యూటీ కన్నే, కాలు డ్యూటీ కాలే, చెయ్యి డ్యూటీ చెయ్యే, ఎలాగైతే ఉండదో అలాగుననే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. చాలు, మీకు అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు సంఘము అనుశరీరములో మనందరం అవయవం. ఇందులో ఒకరు కన్ను అయితే, ఒకరు కాలు అయితే, ఆ కాలుకి ఒకరు పాదం అయితే, ఒకరు చెయ్యి అయితే, ఒకరు చెవి అయితే, ఒకరు నాసికమైతే, ఒకరు నోరైతే, ఒకరు నోటిలో ఉన్న నాలుకైతే, ఇలాగా సంఘములో ఒక్కొక్క పాత్ర పోషిస్తూ సంఘము అనేటువంటి వాడలో స్థిరముగా మనం ఉండాలి. ఈ సంఘం అనేది ఒకరోజు ఎత్తబడతాది. హరారత్ అనేటువంటి పర్వత శిఖరాన్ని అది స్థిరముగా ఉండబోతుంది. కాబట్టి ఈ భూమి మీద ఎంతో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నవి. ఆ ఇంట్లో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవి, మట్టివి కూడా ఉంటవి. అదే రీతిగా దేవుని ఇంట్లో కూడా ఘనులైన వారు, పెద్ద జీతాలు తీసుకునేవారు, సామాన్యులు, చిన్న జీతం తీసుకోగలవారు, అంతస్తులో గొప్పవారు, సాదాసీదా గలవారు, తక్కువ స్థితి గలవారు, రకరకాల ప్రజలు దేవుని సంఘానికి మనం వస్తున్నాము. కాబట్టి దీనిని అక్కడ చెప్పాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి అహరోను గడ్డముల మీద నుండి తన అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండునో, హెర్మోను కొండ మీదకి దిగి వచ్చిన మంచు వలె ఉండునో, అచ్చట సమాధానమును శాశ్వత జీవమును ఉండవలనని యెహోవా నిర్ణయించెను. సహోదరులు ఐక్యత చెప్పండి. సహోదరులు, ఇప్పుడు మన దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేంతో పోల్చబడ్డాయి? ఐక్యతతో పోల్చబడ్డాయి. ఇందులో ఏ ఒక్క అవయవం ఇంకో అవయవానికి పోటీగా వ్యతిరేకంగా నిలబడదు. అలాగే సంఘములో ఎవరికి ఎవరు పోటీతత్వం, వ్యతిరేక భావం ఉండదు. అందరం ఒకే శరీరం అనే రొట్టె తింటున్నాం, ఒకే రక్తం అనే ద్రాక్షారసాన్ని సేవిస్తున్నాం, ఒకే వాక్యాన్ని హృదయంలో తలపోసుకుంటూ వెళుతున్నాం. మన పరిస్థితిని బట్టి జమీందారులు ఉండొచ్చు, సొంత ఇల్లులు ఉండొచ్చు, అద్దింట్లో ఉండొచ్చు, సొంత వ్యాపారం ఉండొచ్చు, కూలి పని చేసుకోవచ్చు గాక. కానీ మొత్తం మీద అందరం కూడా వచ్చి ఇక్కడ ఒకే వాక్యం, ఒకే సహవాసములో ఉంటున్నాం. సహోదరులు ఐక్యత అనేటువంటిది అతని తల మీద పోయబడిన తైలం అన్నమాట అక్కడ అనలేదా? అతని తల మీద పోయబడి గడ్డముల మీద నుండి తన అంగి అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలం. ఏమంటే తైలం ఏం చేస్తుంది? ఇప్పుడు నేను నూనె రాసుకున్నాను, ఓకేనా? నూనె రాస్తే వెంట్రుకలు ఎటువైపు వంగాలో అటువైపుకి వంగుతాయి. ఎప్పుడు? నూనె రాసినప్పుడు చెప్పండి. నూనె అనే బరువు, నూనె అనేటువంటి పదార్థం వెంట్రుక మీదకి వెళ్ళి ఎప్పుడైతే కూర్చుందో ఇటువైపు వాళ్తున్న వెంట్రుకను లేదు నువ్వు అలా కాదు, నువ్వు ఇలా ఉండాలని చెప్పొద్దు అనమాట. దువ్వెనతో మనం ఎటువైపు అయితే దుమ్ముతామో ఆ వెంట్రుకలు అట్లా అణుగుతాయి. దేనిని బట్టి? తైలమును బట్టి. అదే తైలము తల మీద లేకపోయి స్నానం చేసి వచ్చి సూర్యుడు ఎదుర్కొంటే ఇలాగ కుర్లు ఆరబెట్టుకొని ఉంటే గనుక దువ్వెను కూడా దూరదు అందులోకి. చెప్పరే, ఎప్పుడైనా తలార స్నానం చేసి బాగా తుడిసాను గబా దువ్వెని చూద్దాం, ఇంత జుట్టుడిపోద్దాం మీకు. కారణం ఏంటంటే ఆ దువ్వెని స్మూత్గా వెళ్ళటానికి దారి లేదు అక్కడ. కారణం ఏంటంటే అదే కనుక నువ్వు తైలము రాయి, తల శుభ్రంగా సరి చేసుకో, ఆ తర్వాత దువ్వెంత ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దువ్వు, పైనుండి కింద వరకు దువ్వెన వస్తుంది. అదే లేకుండగా తలార స్నానం చేసి ఈ షాంపూలు వద్దు, దీన్ని వాడండి, ఇదొద్దు, దీన్ని వాడి తగలాడండి అని ఏదేదో రాసేసుకొని ఇలా జుట్టంతా తుడిచేసుకొని బర్రాబరం దువ్వే కొంతకాలం బోడిదలు అయిపోతుంది నీకు. ఏమి లేకపోతే చెప్పండి, ఏం లేకపోతే? ఎస్, తైలం అనేది ఏం చేసిందంటే వెంట్రుకకు మధ్య ఐక్యత నేర్పించింది. కలిసికట్టుడుగా ఉంటాయి, నిమ్మలంగా ఉంటాయి, కదిలిపోవు, ప్రయాణం చేస్తున్న పెద్దగా గాలికి రెపరెపలాడుతూ ఎగరవు, అణిగి మణిగి ఉంటుంది. నూనె రాయటము
వలన. అదే నూనె లేకపోతే ఒక ఎంట్రుకి ఇటు ఉంటుంది, ఒక ఎంట్రుకి ఇటు ఉంటుంది, నా ముఖం ఇటు ఉంటుంది, నీ ముఖం ఇటు ఉంటుంది, దేని డ్యూటీలో అది ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు తలలో నేను చెప్తున్నాను, పొడవు వెంట్రుకలు మీకు ఉన్నాయా లేవా? ఉన్నవి. అదే తలలో మీకు కొరస వెంట్రుకలు కూడా ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు తలకు స్నానం చేసినప్పుడు నీ చేతి స్పర్శ ప్రతి వెంట్రుకను తాగుతుందా? ఈ పొడుగు జుట్టు కాబట్టి ఈ చెంపంతా కడుక్కుంటాను, ఈ కొరస వెంట్రుకలు నాకు అక్కర్లేదని వదిలేస్తావా? ఏమంటే అలా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేరే. మొత్తం రెండు చేతులతో తలంతా ఉత్తం. అంటే అందులో పెద్ద సైజు వెంట్రుకలు ఉన్నవి, స్థాయికు చిన్నవి కూడా ఉన్నాయి. నీ చేతి స్పర్శ ప్రతిదాన్ని తాకుతుంది. అప్పుడు కొరస వెంట్రుక అంటుకుంటుంది, అమ్మో మా యజమానురాలికి మేము కూడా కావాలి, పెద్ద వెంట్రుకలు అంటేనే ముచ్చట కాదమ్మా మా వండ్రమ్మ గారికి, మేము కూడా కావాలి. సరే, తల స్నానం అయిపోయింది, ఇప్పుడు తుడుచుకోవాలి. టవల్తో వన్ సైడ్ దూతామా, ఈ పక్క కూడా దూతామా? అబ్బాయి ఇవన్నీ కొరస వెంట్రుకలు, దీని మీదకి టవల్తో తొడవలసిన పని లేదు, ఈ వదిలేద్దాం గాలికి, ఈ పక్కనే తుడుచుకుందాం, ఈ పక్కనే తుడుచుకుందాం అంటూ వన్ సైడే తుడుతామా మనం ఏమన్నా? లేదే. అందులో పొడ వెంట్రుకని మనం తుడుస్తున్నాము, కురసగా ఉన్నదాన్ని కొడుతుంది. మూడవది, నూనె దేనికి రాస్తున్నాం? పొడ వెంట్రుకలు మాత్రమే కుర్లకు రాసి కురస వెంట్రుకలు నూనెతో పని లేదు ముఖాన్ని అని చెప్పి వదిలేస్తున్నామా? చెప్పాలి. కొరసగా ఉన్న అంటే సంఘములో ఇన్ని రకాల వారికి ఒకే తైలం ఎట్లా అయితే వాటన్నిటిని అనుస్తాదో, ఒకే ఆహారం అవన్నిటిని ఎట్లాగైతే పోషించిందో, ఒకే క్రీస్తు యొక్క సహవాసములో మనందరం కూడా అదే అనుభవం గలవారుగా ఉండాలని శిరస్సు మీద ఉన్న తల వెంట్రుకలతో సంఘం పోల్చబడినది. నా తండ్రి చిత్తము లేనిది మీ తలలో ఒక వెంట్రుకు కూడా నేలను రాల్చబడదు. అందుకే 9:8 ప్రసంగిలో అంటాడు, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించము, నీ తలకు నూనె తక్కువ చేయకమంటాడు. ఎందుకు నీ తలకు నూనె తక్కువ చేయొద్దంటే, నూనె తలకు తక్కువ చేస్తే నీ వెంట్రుక నీకు లోబడదు, అది నచ్చినట్లుగా ప్రయాణం చేస్తాను. ఎప్పుడైతే తల మీద నూనె రాసినావో వెంట్రుక నీకు అణిగిమణిగి ఉంటుంది, నీకు లోబడుతుంది. ఆ దువ్వెనతో దువ్వినప్పుడు చక్కగా ఇటు కావాలంటూ నువ్వు దువ్వగలుగుతావు, అణిగి మణిగి లోబడి ఉంటుంది. ఆ తల వెంట్రుకలు నూనె రాస్తే ఇంతటి వివరణ ఆ 133వ కీర్తనలోనే చెప్పాడు. సహోదరులు, స్త్రీలు, పురుషులు అందరూ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అక్కడే ఉంటుందట శాశ్వత జీవం, అక్కడ ఉండవలని యెహోవా నిర్ణయించెను. ఈ ఐక్యతలోనే దేవుడు మనకు నిత్య జీవాన్ని సమకూరుస్తాడు. కాబట్టి తలను సంఘముతో పోల్చాడు. ఈ సంఘములో కొన్ని లక్షల తల వెంట్రుకలు, ఆ తలనీలాలు, తల వెంట్రుకలు ఎన్నో ఉన్నాయి. ఇందులో పొడవటి ఉన్నవి, కురసవి ఉన్నవి, మధ్యస్థము గలవి కూడా ఉన్నాయి. ప్రతిదాన్ని మనం తలారా స్నానం చేస్తున్నాం, ప్రతి వెంట్రుకు మన స్పర్శ తగులుతుంది, ప్రతిదానికి నూనె మనం పూస్తున్నాం, ప్రతిదానిలో కూడా దువ్వెనతో మనం దువ్వినప్పుడు ఆ వెంట్రుక అణిగి మణిగి లోబడుతుంది. అలాగే సంఘములో వాక్యము చేత అణిగిమణిగి ఉండాలా. ఆ నూనె లేని వెంట్రుక గాలికి రెపరెపలాడుతున్నట్లుగా సంఘములు అలాంటి వ్యవహారం మనకు ఉండకూడదు. తైలము చేత మొత్తబడినట్లుగా చివరికి మన తల వెంట్రుకలన్నీ కలిసి పాపాత్మురాలైన స్త్రీ తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచినట్లుగా అందరము కలిసి, అందులో కొరచెంటు కావచ్చు, పొడవది కావచ్చు, తన కురులతో తన వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచినన్నట్లు అందరము కలిసి ప్రభు పాదాల దగ్గర శిరస వంచవలసిన వారమై ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ గ్రంథములో ఎన్ని అద్భుతమైన వివరణ. క్రొత్త నిబంధన సంఘానికి ప్రభువుకు ఎన్నో దగ్గర పోలికలు దేవుడు సమకూర్చాడు. వాటి భావాలు మనకు అర్థం కాక మనకు నచ్చిన స్టైల్లో మనం చదువుకుంటూ మనం పోతామే తప్ప, మీరు ప్రతి అధ్యాయం మూలను మీరు గమనిస్తే అక్కడ క్రీస్తు శబ్దము, సంఘము యొక్క పోలికలు మనకు చాలా దగ్గరగా కనబడతాయి. కాబట్టి ప్రియులారా, ఆ దినకాలం మనం నేర్చుకున్న అంశం ఏంటి చెప్పండి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, చెప్పండి, ఎంత మనోహరము. ఈ సంఘాన్ని దేవుడు దేంతో పోల్చాడు చెప్పండి? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్రవియు, మట్టివి, కొన్ని ఘనతకు కొన్ని ఘనత. అలాగే శిరస్సులో పొడవు వెంట్రుకలు, కురసగలవి కూడా. అన్నిటిని మనం కడుగుతాం, అన్నిటిని తాకుతాం, అన్నిటికీ నూనె రాస్తాం. అలాగే గొప్ప ఇంట్లో చీపురుగడతో పని ఉంది, వజ్రాల హారంతో కూడా పని ఉంది, గోనె పట్టాతో పని ఉంది, పట్టు చీరతో కూడా మనకి పని ఉంది. ప్రతిదీ మనకు కావాలి. అలాగే దేవుని యొక్క సంఘములో అపరకోటీశ్వరులు వస్తారు, మధ్యస్థితి గల వారు వస్తారు,
ఇళ్లలో పనిచేసుకునే సామాన్యమైన దీనులు, కూలి పని చేసుకునేవారు కూడా మందిరానికి వస్తారు. ఇక్కడ మాత్రం అందరికీ ఒకే ఐక్యత, అందరికీ కూడా ఒకే ఆహారము.